తెలంగాణలో పర్టికులర్గా మీకు బండి సంజయ్కి లేకపోతే ఈటెల రాజేంద్ర గారికి లేకపోతే ఇంకొంతమంది లీడర్లందరికీ కూడా కేసీఆర్ గారు ఒక సహాయం చేశారు. ఎప్పుడన్నా అది యాదికి వచ్చిందో మీకు? ఏం ఎప్పుడన్నా తలుచుకుంటారు? అది లేదు. ఆయన నుంచి మాకు ఎట్లాంటి సాయం జరగలేదు, మేము ఎప్పుడు సాయం పొందలేదు. ఇవాళ మీరు ఎంపీగా ఉండటానికి కూడా కేసీఆరే కారణం అనేది మెదక్ ప్రజలు కారణమన్నా. ఓటేశారు మెదక్ ప్రజలు. మెదక్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ అని నేను అంటున్నాను. ఎట్లా అంటే 2018లో అనుకుంటా, బహుశా ఒక 6 నెలల ముందు తొందరపడి ఆయన ముందుగానే ఎలక్షన్ ప్రీపోన్ చేయటం వల్ల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా దానికి మా గెలుపుకి ఏం సంబంధం? రఘునందన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 6 నెలల తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. గతంలో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా తర్వాత వచ్చిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు. సో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. బహుశా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉండేది కాదేమో. అలాగే కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేలు జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ అయ్యారు. అంటే నేనేమంటానంటే ఇదంతా కేసీఆర్ మీకు చేసిన సాయమే కదా అంటున్నా. కేసీఆర్ గారు టెక్నికల్గా మీరు యాక్సెప్ట్ చేయరు అన్నా, నేను ఉన్నదిన్నట్టు యాక్సెప్ట్ చేస్తాను. నాకు యాక్సెప్ట్ చేయడంలో ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఎందుకు భయపట్టారంటే నరేంద్ర మోడీ గారి హవాన్ని నేను తట్టుకోలేను, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండో ఒకటేసారి జరిగితే జనమంతా బీజేపీకి ఓటేస్తారు అని చెప్పి 6 నెలలు ప్రీపోన్ చేసుకొని అసెంబ్లీని రద్దు చేసుకొని ఎలక్షన్లు చేసుకున్నాడు. మీరు శివుడు చాలామందికి వరాలు ఇస్తూ ఉంటాడు, అట్లే భస్మాసురుడిని కూడా వరం ఇచ్చిండు అని చెప్తాడు. ఓకేనా అన్న? భస్మాసురుడు ఒక వరం అడుగుతాడు శివుడు ప్రత్యక్షమైతే. శివుని ఏమడుగుతాడు భస్మాసురుడు అంటే, నేను ఎవరి తలపైన చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని అడుగుతాడు. సరే, భక్తుడు కఠోరంగా తపస్సు చేసిండు కదా, భస్మాసురుడు కోరిక కోరిండు కదా, శివుడు బోలాబాల మనిషి కాబట్టి ఇస్తున్న వరం అని ఇస్తాడు. ఇచ్చిన మరుక్షణం భక్తుని ఆలోచన ఏంటంటే, ఈయన ఇచ్చిన వరం పనిచేస్తుందా పనిచేస్తలేదా చూడాలంటే నీ నెత్తి మీదనే చేయి పెడతా శివయ్య అని అడుగుతాడు. అట్లా చంద్రశేఖరరావు గారు భస్మాసుర అస్తమై ఎన్నికల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక 6 నెలలు ముందుకు జరిపితే మాకు లాభం జరగలేదు. ఆయన భస్మాసుర అస్తం ఆయన మీద ఆయన్నే పెట్టుకొని కాలిపోయాడు, కూలిపోయాడు. అంతేగాని మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మాకు మా నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం. దీన్ని దయచేసి దాంతో అన్వయించొద్దు. కేసీఆర్కి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఆ కేసీఆర్ ఎప్పుడు కూడా మమ్మల్ని శత్రువులుగానే చూస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చూసిండు ఆయన పార్టీ ఆయన, కానీ మాకు ఎప్పుడు కూడా ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేశారు అన్నట్ల. ఇది ఒక విధంగా ఆయన ప్రీపోన్ చేసుకోవటం వల్ల ఈరోజు మీ అందరికీ కూడా ఎంపీలు, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం దక్కింది కదా అంటున్నా. సో ప్రీపోన్ చేసుకోకపోతే మేము రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తుంది కావచ్చు, మేమే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యి కావచ్చు అండి. మీరు ఇంకొక సైడ్ చూస్తున్నారు. ఇంకోటి బేసిక్గా తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, మీ అంతర్గత స్ట్రాటజీల గురించి బయటికి చెప్పరు బహుశా. కానీ ఒక చిన్న పాయింట్ అండి రఘునందన్ గారు, మీకు పూర్తి అనుభవం ఉంది రాజకీయాల గురించి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్ల శాతం చూస్తే 2%. 2019 ఎన్నికల్లో మీరు సింగిల్గా పోటీ చేస్తే వచ్చింది 2% ఓటింగ్ వచ్చింది తెలంగాణలో బీజేపీ. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ 2 సార్లు అక్కడ అధికారంలో వచ్చింది, టీడీపీతో కలిసి, జనసేనతో కలిసి. కానీ బీజేపీకి ఎక్కువ పట్టు ఉన్నది తెలంగాణలో. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విడిపోయిన తర్వాత అయినా అత్యధికమైన పట్టు ఉన్నది, అధికారాన్ని చేపట్టేంత స్థాయి ఉన్నది బీజేపీకి తెలంగాణలో మాత్రం, ఆంధ్రాలో కాదు. కానీ పట్టులేని ఆంధ్రాలో వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని 2 టైమ్స్ అక్కడ అధికారంలోకి వచ్చారు మీరు. ఇప్పుడున్నది కూడా మీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ తెలంగాణలో ఎందుకు ఇంత బలం ఉండి కూడా అధికారంలోకి రాలేకపోతుంది? 3 టైమ్స్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న. కుందేలు తాబేలు కథ గుర్తుంటే మీకు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 100% అబ్జల్యూట్ మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఎవరి మీద డిపెండ్ కాకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల లోపల దాన్ని సాధించి చేసి చూపెడతాం అనేది నేను మీకు ఇస్తున్న మాట, మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి మాట. కానీ ఎన్నికలు వచ్చే ముందు వరకు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీయా బీఆర్ఎస్ అన్న ఈక్వేషన్ 2023 ఎన్నికలకు ముందు కూడా జరిగింది, మీకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ డి అంటే డి అంటుంది. అధికారం బీజేపీకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా విపరీతంగా నడిచింది. ఆ టైంలో అంత దూకుడుగా పార్టీ వెళ్తున్న సమయంలో బండి సంజయ్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా తప్పించేయటం వల్ల స్లో డౌన్ అయిపోయింది. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే
పార్టీ తీవ్రంగా నష్టపోయింది అనేది కదా కొంత. సో ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు వచ్చిన మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలు అయినాయి. 4 ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ 8 ఎంపీలు గెలిచింది. సో ఆయన ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని మీరు ఎట్లా అంటారు? కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము అసెంబ్లీ ఎన్నికలకు పోయినాం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు పోయినాం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయినాం. 100% రిజల్ట్ వచ్చింది. ఎన్నికలకు ముందు ఏదో డి అంటే డా కాదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పటి నుంచే ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం ట్రెండ్ సెట్ అవుతూ వచ్చింది. సరే మళ్ళీ పికప్ అవుతుంది పార్టీ వ్యక్తుల గురించి. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ చెప్తుందన్న, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం మీదనే ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు అధికారంలోకి వచ్చేది కూడా గట్లే వస్తుంది. ఎవరో ఇండివిజువల్ తోటి పార్టీ ఎదుగుతుంది, ఆయన ఉంటేనే పార్టీ గెలుస్తుంది, ఈయన ఉంటేనే పార్టీ గెలుస్తుంది అనేటి ఉత్తమాట్లన్నా ఎవరున్నా లేకున్నా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని గత 4 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తల బలం మా పార్టీ బలం, కార్యకర్తల శ్రేయస్సు మా శ్రేయస్సు. సూటిగా ఒక మాట చెప్పండి. ఒక ఎంపీగా బీజేపీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న రఘునందన్ గారిని సూటిగా అడుగుతున్నాను, నిజాయితీగా సమాధానం చెప్తారని. 100%. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అవ్వాలని మీకు ఆ కోరిక లేదా? ఉండే. ఎందుకు దక్కలేదని అనుకుంటూ ఉన్నారు? పార్టీ నాకంటే మెరుగైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసింది అనుకుంటాను. యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పాయింట్ని? మీకంటే రామచంద్రరావు గారు మెరుగైన వ్యక్తి అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? కేంద్ర పార్టీ యాక్సెప్ట్ చేసిందంటే మేము కూడా యాక్సెప్ట్ చేసినట్టే, దాంట్లో డౌట్ ఎందుకు? అంటే నేనేమంటానంటే మీరు రామచంద్రరావు రఘునందన్ సూటబుల్ అంటాను నేను, రఘునందన్ గారే సూటబుల్ అంటాను. మీ అభిప్రాయం అది. వ్యక్తుల అభిప్రాయాలు వేరు, పార్టీ అభిప్రాయం. కానీ చాలా మంది అభిప్రాయం కదా. పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. అదే దానికి చాలా లోపాయకార ఒప్పందాలు జరిగినాయి పార్టీలో. ఇంటర్నల్ గా కొన్ని అయ్యే వాళ్ళని అవ్వనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని, ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వాళ్ళని, మెతక వ్యక్తుల్ని, వాయిస్ లేని వాళ్ళని అధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఇదంతా మీడియా పర్సెప్షన్ అండి. మా మీద బురద జల్లాలనుకున్నటువంటి, మా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి ఎర్ర జెండాతోటి విశ్లేషించేటువంటి పెద్దల విశ్లేషణ ఇది. మా పార్టీ కార్యకర్తల విశ్లేషణ కాదు, మా విశ్లేషణ. అంటే మీరు బీజేపీ కార్యకర్తలతో మాట్లాడినా, జనాలతో మాట్లాడినా ఈ ఈక్వేషన్ మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే రఘునందన్ కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి కానీ ఈటెల రాజేంద్ర కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు, బండి సంజయ్ కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారా? అందరినీ కాదని. ఇది మీ అభిప్రాయం. మా పార్టీ అభిప్రాయం రామచంద్రరావు గారు మాకంటే అందరికంటే బాగా నడపగలుగుతారు, అనుభవజ్ఞుడు, సీనియరు, న్యాయవాది అని చెప్పి పార్టీ వారిని గుర్తించింది, గౌరవించింది, ఐడెంటిఫై చేసింది. వన్స్ ద డిసిషన్ ఈజ్ డిక్లేర్డ్, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నో సెకండ్ ఒపీనియన్, నో సెకండ్ థాట్. వి ఆల్ వర్క్ టుగెదర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ రామచంద్రరావు, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. రామచంద్రరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? సో మీకు తెలవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు అధ్యక్షుడైనా 3 సంవత్సరాలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉంటారు. మ్యాక్స్ అంటే 1 నెల 2 నెలలు ఏదైనా కారణాల వల్ల తీసుకోకపోతే చేస్తారు. ఒకవేళ వీరు ప్రెసిడెంట్గా ఉన్న 3 సంవత్సరాల టెన్యూర్లోనే ఎన్నికలు వస్తే వారి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతాం. ఒకవేళ 3 సంవత్సరాలు దాటితే వారిని కంటిన్యూ చేయొచ్చు, లేదా ఇంకొకరినైనా కొత్త ప్రెసిడెంట్గా పెట్టవచ్చు. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. మీరు అడిగిన బండి సంజయ్ గారి ఇష్యూ కూడా అంతే. బండి సంజయ్ గారి టెన్యూర్ అప్పటికే ఫిబ్రవరిలో అయిపోయింది. ఆగస్టు వరకు కొత్త అధ్యక్షుని తేలేదు. ఆగస్టులో కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టినారు అప్పుడు అధ్యక్షుడిగా. కాబట్టి బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి ఇచ్చి ఏడాదికి తీసేయలే, 2 ఏళ్ళకి తీసేయలే, 3 ఏళ్ళు నిండక ముందు తీసేయలేదు. ఈ కంప్లీటెడ్ ఈ టెన్యూర్ తర్వాత కూడా కొంతకాలం పార్టీ నడిచింది, వారి నాయకత్వంలోనే నడిచింది. వారి నాయకత్వంలోనే మా ఉప ఎన్నికలు నేను గెలిచినాం, ఈటల రాజేందర్ గారు గెలిచినారు. దురదృష్టవశాత్తు మునుగోడు ఓడిపోయినాం. జిహెచ్ఎంసీ కూడా అప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో వారే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నేను అందుకనే చెప్పిన, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తుంది. అందుకనే కుర్చీ అదంతే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరుంటే వారి నాయకత్వంలో పనిచేస్తాం. నాకు అవకాశం దక్కింది లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం దక్కింది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం దక్కింది బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు, ఈ రోజు, రేపు ఎప్పుడు కూడా రఘునందన్ ఏం మారలేదు, అట్లే పనిచేస్తున్నాడు. అదే కమిట్మెంట్ అన్నా. ఏ డిసప్పాయింట్ లేదు నాకైతే లేదు. వేరే వాళ్ళ గురించి ఐ కాంట్ స్పీక్ అన్న. నేనైతే ఉన్నట్టు కల్మషం లేకుండా మాట్లాడుతున్నా. మీరు నమ్మినట్టు విశ్వసనీయతతోటే మాట్లాడుతా ఉన్నా. నేను ఐఎమ్ ఫేర్ ఎనఫ్ టు స్పీక్. నాకు పార్టీ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చింది. ఒకసారి ఎమ్మెల్యేని చేసింది, ఒకసారి ఎంపీని చేసింది. భవిష్యత్తులో ఇంకేం చేస్తుందో తెలియదు. తొందరపడ్డమే.